అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని మాటలు చదువుకుందాం. 119వ సంకీర్తన 9వ వచనం చదువుకుందాం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, రోజు దేవుని యొక్క వాక్యం చదువుతున్నారా? వాక్యము దేవుని మాటలు, వాక్యము సత్యమై ఉన్న మాటలు, వాక్యము జీవము కలిగినటువంటిది, వాక్యము మనకు స్వాతంత్రాన్ని కలిగించేటువంటిది దేవుని యొక్క వాక్యం. కనుక వాక్యమును మనం ఎంత ఎక్కువగా చదవగలుగుతామో అంత ఆధ్యాత్మికంగా మనం రోజు బలపడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు కానీ, అనేక మంది భక్తులు, మిషనరీలు దేవుని యొక్క వాక్యమును చదువుటయందు ఎంతో ఆసక్తిని కనపరిచారు. ఈ 119వ కీర్తన అంతా కూడా వాక్యం యొక్క శ్రేష్టతను గురించి తెలియపరుస్తూ ఉంది. 19వ కీర్తన, మొదటి కీర్తన, ఇవన్నీ దేవుని యొక్క వాక్యాన్ని గురించి తెలియపరుస్తున్నాయి. అయితే యవనుడు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే, వాక్యమును జాగ్రత్తగా చూసుకుంటే, వాక్యాన్ని చదివేవాళ్ళు వాక్యమును బట్టి వాళ్ళ నడతను శుద్ధి చేసుకోగలుగుతారు. అదే 11వ వచనంలో, వాక్యము ఒక వ్యక్తి హృదయములో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పాపము చేయడు. ఎందుకంటే వాక్యము పాపము చేయకుండా అడ్డగించేటువంటిదిగా, సత్యం తెలియపరిచేదిగా ఉంటుంది కనుక పాపము చేయలేడు. అంతేకాదు 50వ వచనాన్ని మనం చూసినప్పుడు, వాక్యము మనను బ్రతికిస్తుంది, వాక్యము మనకు బాధల్లో నెమ్మదిని కలిగిస్తుంది. వాక్యము 99, 98, 100వ వచనాన్ని చూసినప్పుడు, ఉపదేశకుల కంటే, శత్రువుల కంటే, బోధకుల కంటే, వృద్ధుల కంటే మించిన జ్ఞానమునిచ్చేది దేవుని యొక్క వాక్యం. అంతేకాదు 130 వచనం మనం చూసినప్పుడు, నీ వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగుతున్నది. చీకటిలో ఉన్నవేం, మార్గం దారి తప్పిపోయి ఉన్నవేం, వాక్యం మన జీవితాలకు వెలుగునిచ్చేది. 105వ వచనంలో, వాక్యము మనల్ని బ్రతికించేది, వాక్యము మనకు వెలుగు, మన పాదములకు దీపముగా, మన త్రోవలకు వెలుగుగా ఉండేటువంటిది దేవుని యొక్క వాక్యం. 130వ వచనం చూసినప్పుడు, నీ యొక్క వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగుతుంది. 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. కనుక వాక్యము శక్తి కలిగినది. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి తీర్మానించుకుందాం. దేవుని యొక్క వాక్యం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయునదంతయు సఫలమగును. అటివాడు నీటి కాలువల యోర నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.